వాళ్ళ యొక్క హక్కుల గురించి, వాళ్ళ యొక్క జీవితంలోని వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి, వాళ్ళ యొక్క అవసరాల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనే దాని గురించి అవగాహన కలిగించడం. ప్రతి ఒక్కరికి విద్య అనేది అవసరం, చాలా ముఖ్యం. విద్య లేని వాడు ఇంత కష్టం. విద్య ఉన్నప్పుడే అన్ని మనకు సాధ్యమవుతాయి. కానీ మన ఇళ్లలో చూస్తూ ఉన్నాం, నా ఆడపిల్లకి ఎందుకు లేదు, నా ఆడపిల్ల కదా, ఈడపిల్ల పెళ్లి చేర్చపోతాది, ఏంటికి బడి ఆడపిల్లకు బడి అంటే ఏమవుతుంది, మూలాన్ని బడి ఉండాలి కుక్కుబా, అది మంచి పద్ధతి కాదు. ఆడపిల్ల మన పిల్లవాడు ఇద్దరి సమానంగా పడిపోవాలి, సమానంగా మన పిల్లలకి అయితే ఏదైనా బడిపోరా, అయ్యారా బడిపోలా, అయ్యారా ఏం చేస్తానో చదువుకోకుండా బడిపో చదువుకో, అది ఏదైనా పుస్తకం అడుగుతానే ఇప్పిస్తాం, పేనా అడిగితానే ఇప్పిస్తాం, అన్ని కొనిస్తాం, స్కూల్ డ్రెస్సులు పట్టిస్తాం, టై బెల్టులు కొట్టిస్తాం, టక్కు చేసుకోరా అంటాం, బెల్ట్ పెట్టుకోరా అంటాం, బూట్లు వేసుకోరా అంటాం, షూస్, మళ్ళీ సాక్స్లు అంటాం, అవన్నీ ఇచ్చి బాగా బడికి లక్షణంగా వేలు పెట్టి బడి పంపించాం. కానీ ఆడపిల్లకు ఏదో గవర్నమెంట్ బడికి భూమ్యా ఏంటి ఏదో చదువుకో, ఆ బుక్కులు ఏంటికి పాత మీ అక్క వాళ్ళు అవి చదువుకోవాలి, అది వివక్ష. వాళ్ళైనా వీళ్ళైనా ఆడపిల్లలైనా మనకు సమానం. ఇద్దరు రెండు కళ్ళు, ఆడపిల్ల ఒక కన్ను అయితే, మగపిల్లడు ఒక కన్ను అయితే ఆడపిల్ల కూడా ఒక కన్ను, ఇద్దరిని సమానంగా చదివించాలి. ఎందుకు స్త్రీలు మన ఆడపిల్లలు వాళ్ళకేం తెలియదు, ఏం అర్థం, ఏం అవగాహన ఉండదు, ఏం చేయాలో ఎట్లా, ఏ పరిస్థితులు ఎట్లా, ఏం చాలా వెనకబడుతున్నారు, పైకి రాలేకపోతున్నారు, వాళ్ళ అనగదొక్కబడుతున్నారు. మన పిల్లలు, మన అక్కగారు, మన బిడ్డలు, మన ఆడబిడ్డలు అడగదొక్కబడుతున్నారంటే, వివక్షకు లోనవుతున్నారంటే, ఎంతో దానికి అన్యాయాలకు గురవుతున్నారంటే అవగాహన ఎక్కువ, అంటే చదువు లేక, అంటే మనమే దానికి బాధ్యులు. వాళ్ళని చదివిస్తే, మంచి విద్యను అభ్యసింపచేస్తే, రోజు బడికి పంపిస్తే, మంచి పుస్తకాలు బాగా తీపిచ్చి, పేనాలు పెన్సిల్ తీపిచ్చి, అన్ని బాగా చేసి, వాళ్ళని కూడా బాగా పురుషులతో స్త్రీలతో సమానంగా చదివిస్తే, వాళ్ళు బాగా తిరిగి పెద్దవాళ్ళు అయిపోతే సురక్షితంగా ఉంటారు, ఇంకా అభివృద్ధి పనుల్లో పొందుతారు. కాబట్టి మనం మన వాళ్ళను, మన బిడ్డలను, మన ఆడబిడ్డలను, మన చెల్లెళ్లను, మన వాళ్ళని చదివించాలి. చదువు ముఖ్యం. వాళ్ళకి జీవితంలోని అనేక వివిధ అంశాల గురించి అవగాహన కలిగేటట్టుగా చేయాలి. తర్వాత చేసి, నాకు తెలిసిన ఆయన ఒక ఆయన, వాళ్ళ కొడుకు కుక్క గడిచింది, పిచ్చి కుక్క. ఏం చేశాడు, మంచి ప్రైవేట్ డాక్టర్ మంచి హాస్పిటల్ తీసుకుపోయి మంచి ఇంజక్షన్లు వేయించి, లేకుండా యానతో తెప్పించి 25 రూపాయలు 30 రూపాయలు ఒక ఇంజక్షన్ వేయించాడు. ఆ పిల్లడు బాగున్నాడు, చాలా సంతోషం. అదే కుక్క అతని కూతురు కూడా కరిచింది. కరిస్తే అతను నిర్లక్ష్యం చేసినాడు. నిర్లక్ష్యం చేసి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి పోయా, నువ్వే పోయా, నీ సాహసగా నీ ఆడబిడ్డలు తీసుకున్నట్టు ఆమె పోయి ఆడ ఇంజక్షన్లు దొరక్క, సరిగా లేక, చూడక బిడ్డ పాపం చనిపోయింది. కాబట్టి మన బిడ్డను ఒక రకంగా చూస్తారు, ఆడబిడ్డలను ఒక రకంగా చూస్తున్నారు కొంతమంది. కానీ అది తగదు, ఇద్దరిని సమానంగా చూడాలి. తర్వాత మన పౌష్టికాహార విషయంలో కూడా మన బిడ్డలకైతే మంచి మంచి ఆహారాన్ని ఇస్తారు. హాట్ మంచి వేడి రుచిగా వండి పెడతాడు. మిగిలినటి రాత్రి మిగిలినటి ఆ బిడ్డలు, ఆ మగబిడ్డ పిల్లడు తిని మిగిలినటి ఆడపిల్లలు పెడతారు, మిగిలిపోతే ఏం లేదు. అది మన పరిస్థితి. అలా కాకుండా మనకు ఆడవాళ్ళు, మన స్త్రీలు, మన సోదరిమణులు మన ఎంతో బాధ్యతతో మెలుగుతున్నారు, ఎంతో బరువు బాధ్యతలు ఎత్తనేసుకుంటున్నారు. అటువంటిప్పుడు సమానంగా హక్కులు కూడా తెలుసుకోవాలి, హక్కులు కూడా పొందాలి. హక్కులు అంటే పెద్ద ఏం కాదు, చదువుకోవడమే అంతే. చదువుకోవాలి, అవగాహన పెంపొందించుకోవాలి, బడికి పోవాలి. అది వచ్చేసి అబార్షన్, ఆడపిల్ల కడుపులో ఉందంటే వారికి అబార్షన్ చేసేస్తున్నారు. అంటే ఎంతో మంది మన యొక్క కూతుర్లు భూమి మీదకి రాకముందే చనిపోవడం జరుగుతుంది. అది స్కానింగ్ చేస్తారు, మగపిల్లడు కావాలి, ఏమో ఆడపిల్ల వద్దు. ఆ విధంగా అన్యాయంగా అది ఒక హత్య.